ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పద్మావతి పరిణయోత్సవాల్లో రెండవ రోజు స్వామివారి యొక్క విశేషమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తిరుమల క్షేత్రంలో రెండవ రోజు పరిణయోత్సవాల్లో ఈ యొక్క హరికథ అనేది ఉంటుంది. హరికథలో భాగంగా స్వామివారి యొక్క వైభవాన్ని చెప్తారు. అలాగే తిరుమల క్షేత్రానికి ఎలా వచ్చారని చెప్తారు. అలాగే మనం కూడా ఈ వీడియోలో అందరికీ తెలుసు ఇది, కానీ కొంతమందికి తెలియని వారికి మరి అంటే పైనే చెప్తాను కానీ పూర్తిగా వెళ్ళం. పూర్వం ఋషులు యాగం చేశారంట. యాగం చేస్తే ఆ యాగ ఫలితాన్ని ఎవరో ఒకరికి ఇవ్వాలని అనుకున్నారంట. అనుకున్నప్పుడు వాళ్ళలో శ్రేష్ఠులైన భృగు మహర్షికి చెప్పారట, ఎవరైతే ఈ యజ్ఞానికి అర్హులో వాళ్ళకి ఇది సమర్పిద్దాము, మీరు వెళ్ళి ఎవరు సమర్థులో వెళ్ళి కనుక్కురండి అని చెప్పి పంపిస్తారు. భృగు మహర్షి అలానే బయలుదేరుతారు. ముందుగా బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మ ఏం చేస్తారు అంటే కనుక వీణాలోల్లో ఉంటారు. అంటే సరస్వతీదేవి వీణ వాంచుతుంటే ఆ యొక్క లీలలో ఉండిపోతారు. ఈయన్ని పట్టించుకోలేదు. అప్పుడు ఈయన శపిస్తారు, మీకు భూమి మీద నీకు అసలు పూజలే జరగకూడదు అని శపిస్తారు. అక్కడ నుండి కూడా బయలుదేరుతారు. అక్కడ నుండి కూడా మళ్ళీ కైలాసానికి వెళ్తే కైలాసంలోకి వెళ్ళగానే శివపార్వతులు నాట్యం ఆడుతూ ఉంటారు. ఈయన్ని పట్టించుకోలేదు. అక్కడ కూడా ఈయన శపిచ్చేస్తాడు. ఏమిటి అంటే కనుక లింగ పూజే కానీ విగ్రహ పూజ లేదు అని శపిస్తారు. అక్కడ అట్లా అయిపోయింది. అక్కడ నుండి కూడా బయలుదేరి వైకుంఠానికి వస్తారు. వైకుంఠంలో నారాయణుడు లక్ష్మి యొక్క సేవలో ఉంటారు. అమ్మవారి యొక్క సేవలో ఉండేసరికి ఇంకా ఈయనకి 2 చోట్ల అలానే జరిగింది కానీ ఇంకా ఎక్కువ కోపం వచ్చేసేసి ఈయన ఏం చేశారంటే హరి హృదయం మీద తన్నాడు. హృదయంలో ఎవరు ఉంటారండి? హరికి హృదయంలో లక్ష్మీదేవి ఉంటారని మనందరికీ కూడా తెలుసు. అలాంటి లక్ష్మీ స్థానాన్ని తండేసరికి అంటే అప్పుడు స్వామివారు గబుక్కునే లెగిసి ఆ భృగు మహర్షి యొక్క మనోనేత్రం అంటే కాళ్ళల్లో ఉన్న నేత్రాన్ని మూసివేయటం జరుగుతుంది. సాక్షాత్తు హరి అయ్యుండి నువ్వు ఆ యొక్క దుష్టుడి యొక్క ఆ పాదాలు పట్టుకున్నావా అని చెప్పి లక్ష్మీదేవి అలిగి అలాగే హృదయం మీద కూడా తన్నింది కాబట్టి బాధతో ఆయన ఏం చేస్తారంటే కొండ దిగి ఆమె అమ్మవారు భూలోకానికి వచ్చి కొల్హాపూర్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే అమ్మవారు ఉండరో స్వామి కూడా అక్కడ ఉండరు. ఎక్కడైనా సరే స్వామి ఎక్కడ ఉంటారో అక్కడే అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఎక్కడ ఉంటారో స్వామివారు అక్కడే ఉంటారు. అంతేగాని శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటయే అని అంటారు. అంటే అమ్మవారిని లేని ఆ వైకుంఠం శూన్యంతో సమానం అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి ఈయన కూడా భూలోకానికి వస్తారు. భూలోకానికి వచ్చినప్పుడు ఒక పుట్లో దాగి ఉంటారు. అక్కడికి ఒక ఆవు వచ్చి, ఆవు దూడ ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడు బ్రహ్మదేవులు వారు ఇద్దరు ఆ గోవు రూపంలో వచ్చి పాలు ఇస్తుండగా ఆ యొక్క పనిచేసేవా అంటే ఆవుల్ని మేపేవాడు ఏం చేస్తారంటే ఇది రోజు ఎక్కడ పోస్తుందని చెప్పి చూడటానికి వెళ్ళగా ఇక్కడ పొట్టలో వదులుతుందని చూసి ఒక గొడ్డలి విసిరబోతాడు. ఆ గొడ్డలి వచ్చేసరికి స్వామివారి యొక్క నుదుడు మీద ఆ యొక్క దెబ్బ అనేది నుదుడు మీద తగులుతుంది. ఆ తర్వాత అమ్మ అంటూ వెళ్తూ ఉండగా వకులమాత దగ్గరికి వెళ్తారు. వకులమాత కూడా పూర్వజన్మలో మరొక అమ్మవారు మీ అందరికీ కూడా తెలుసు. అయితే అమ్మవారి దగ్గరికి వెళ్తారు. అప్పుడే అది ఎక్కడ ఉందంటే కనుక వరాహ క్షేత్రం అంటే తిరుమల క్షేత్రంలో వరాహస్వామి వారి యొక్క మొదటి ఆలయం ఉంది. అక్కడ వకుల ఆశ్రమం ఉంది. అక్కడికి ఈ స్వామివారు వెళ్ళటం, అక్కడ అమ్మవారి యొక్క సేవలు అందుకోవటం, ఆ తర్వాత ఒకరోజు అడవికి వెళ్ళటం, అడవిలో పద్మావతి అమ్మవారు ఏనుక్కి బెదిరి పరిగెత్తుకుంటూ వస్తే స్వామిని అందుకోవటం అలా జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే కనుక ఈ విషయాన్ని వచ్చి వకులమాతకు చెప్తాడు. వకులమాత ఏం చేస్తుందంటే పెళ్లి సంబంధం అడగటానికి కోసం ఆకాశరాజు దగ్గరికి వెళ్తుంది. ఆకాశరాజు దగ్గరికి వెళ్ళే ముందే స్వామివారు ఇక్కడ ఎరుకుల సాని రూపంలో వెళ్ళి మీకు ఒక ఎదురు వస్తారు. ఒక ఆమె వచ్చి పెళ్లి సంబంధం అడుగుతుంది. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయమని స్వామివారు అలా పలికిస్తారు ఎలుకల సాని రూపంలో. అలాగే కాసేపటికి వకులమాత వస్తుంది. వకులమాత రాగానే ఈ యొక్క కళ్యాణం గురించి అడుగుతుంది. ఆ ఎమ్మటే వీళ్ళందరూ కూడా ఓకే చేస్తారు. ఆ తర్వాత స్వామివారి యొక్క కళ్యాణం కోసం డబ్బులు కావాలి. ఆ రోజుల్లో డబ్బులు కావాలంటే కనుక డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశారంటే కనుక ఆకాశరాజుని అప్పు తీసుకుని అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. అలాగే పద్మావతి అమ్మవారు ఎక్కడైతే జన్మించారో ఆ నారాయణ వన క్షేత్రంలో విశేషంగా
చాలా గొప్పగా చేశారంటండి అక్కడ. అక్కడ నుండి అమ్మవారు వివాహమై అక్కడ నుండి బయలుదేరి తర్వాత మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వస్తారు. అక్కడ ఆశ్రమం ఉంటుంది. అక్కడ ఆశ్రమంలో ఏంటంటే కనుక కొత్తగా పెళ్ళైన దంపతులు 6 నెలల దాకా కొండెక్కకూడదు అని ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం ఏం చేస్తున్నారు అంటే కనుక వీరు అగస్త్యమని ఆశ్రమం దగ్గర ఉండిపోతారు. 6 నెలల పాటు ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ఉంటారు. అయితే మనకు ఎక్కువగా కళ్యాణాలు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం దగ్గర కళ్యాణం చేయించుకుంటే అంటే స్వామివారే ఆ యొక్క వరం ఇచ్చాడు. ఎవరైతే నా దర్శనానికి పైకి రాలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే నాకు మీకు నన్ను పైన ఎంత దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుంది అంత పుణ్యం కింద లభిస్తుంది అని చెప్పి స్వామివారు చెప్తారు. అక్కడ నుండి కూడా 6 నెలల తర్వాత కొండెక్కి మనకు సాక్షాత్ వైకుంఠాన్ని తలపించేలాగా ఉన్న ఆలయంలో స్వామివారు వేయించేసి మనందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తారు. ఆ రోజు అలా జరిగిందండి. ఆ తర్వాత ఇంకా సినిమా అంటే మనకి ఇంకా చాలా ఉంది కదా, కాకపోతే మనం కళ్యాణం అయినంత వరకు మాత్రమే ఇక్కడ తెలుసుకున్నాం. స్వామివారి యొక్క వైభవం ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా తక్కువే. ఆ స్వామివారు లీలా మానుషవేశుడు. అలాగే లీలలో ఆ లీల కోసమే మనందరికీ కూడా అనుగ్రహించడం కోసం ఈ యొక్క కలియుగంలో వేంచేసి ఉన్నారు. అలాంటి స్వామివారి యొక్క కథ విన్నా చెప్పినా చాలా పుణ్యఫలం. ఈ కథ విన్న వాళ్ళందరికీ కూడా సర్వమంగళాలు కలగాలని, ఆ శ్రీనివాసుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని, ఎవరైతే వివాహ కాలేక బాధపడుతున్నారో వారందరికీ కూడా వివాహం అయిపోవాలి, సత్సంతానం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి అమ్మవార్ల యొక్క జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటూ, అలాగే 2వ రోజు స్వామివారి యొక్క విశేషమైన అలంకారం అయితే ఉంది. ఈ యొక్క అలంకారాన్ని మీరు దర్శనం చేసుకోండి, చూడండి. చక్కగా స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా వేయించేసి మనకు ఉయ్యాల సేవలో అనుగ్రహాన్ని కలిగిస్తూ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ పద్మావతి పరిణయోత్సవాలు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మరొకసారి మీరు అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ నుండి కూడా ఒక పాట వస్తుంది. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. వాయించు ఆపదు